బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్పై చర్చ సందర్భంగా స్పీకర్ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. తెలంగాణ అసెంబ్లీ కొద్దిసేపు వాయిదా పడి తిరిగి సమావేశమైంది. ఈ సందర్భంగా ఈ బడ్జెట్ సమావేశాలు పూర్తి అయ్యే వరకు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో నిరసనలు తెలియజేశారు. అనంతరం సభ నుంచి బయటికి వెళ్లిపోయారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో అధికార విపక్షాల మధ్యలో మాటల యుద్ధం నడుస్తోంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో జగదీష్ రెడ్డి స్పీకర్ను ఉద్దేశించి, ఈ సభ అందరిది, సభ్యులందరికీ సమాన అవకాశాలున్నాయి. మా అందరి తరపున పెద్ద మనిషిగా స్పీకర్గా మీరు కూర్చున్నారు. ఈ సభ మీ సొంతం కాదని వ్యాఖ్యానించారు. సభ సాంప్రదాయాలకు విరుద్ధంగా జగదీష్ రెడ్డి మాట్లాడారని స్పీకర్ ఆక్షేపించారు. అసెంబ్లీ నుంచి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని ప్రకటించారు. స్పీకర్ పట్ల వ్యాఖ్యలు చేసిన జగదీష్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలని మంత్రి సీతక్క శాసనసభలో ప్రతిపాదించారు. శాసన వ్యవస్థను అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యల విషయాన్ని ఎథిక్స్ కమిటీకి పంపాలని సూచించారు. స్పీకర్ ను దూషించేలా జగదీష్ రెడ్డి మాట్లాడారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆయన మాట్లాడిన ప్రతి పదాన్ని వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాల్సిందేనని మంత్రి డిమాండ్ చేశారు. బడ్జెట్ సెషన్స్ ముగిసే వరకు జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేట్ వేయాలని సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదించారు. అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జగదీష్ రెడ్డి ఏం తప్పు మాట్లాడారని హరీష్ రావు ప్రశ్నించారు. సభలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయనడంలో తప్పు లేదని అన్నారు. అసెంబ్లీ అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించింది కాదన్నారు. శ్రీధర్ బాబు ప్రతిపాదనను స్పీకర్ ఆమోదించారు. జగదీష్ రెడ్డి వెంటనే సభ నుంచి వెళ్లిపోవాలని స్పీకర్ ఆదేశించారు.